వీలైనంత వరకు ఇక్కడ ఉన్న అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను కాబట్టి ఒకవేళ ఏమైనా మీ జీవితంలో కార్యాలు జరిగితే అది నేను ప్రార్థన చేశానని కాదు, కానీ నా హ్యాండ్ కూడా ఉందని మాత్రం నేను నమ్ముతాను. యాక్చువల్గా శాంతి స్వరూపం చూస్తున్న ఇప్పుడు ఒక మాట చెప్పింది, తను విడిపోతానేమో అని. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే ఈ జనవరిలో ఇలాంటి ఫ్యాను రాటిరిగిపోయి ఆ వైర్ మీద ఉండిపోయింది. స్వరూప్ కింద పడుకున్నాడు. ఆ సంగతి చూస్తున్నాక తెలియదు. అయితే వాళ్ళ అన్న బయట నుండి వచ్చి ఫ్యాన్ ఆడిపోయాడు. ఆ రాత్రి ఫ్యాన్ పడిపోయి ఏమవునో తెలియదు, కానీ దేవుడు తను కాపాడాడు. దేవుడి తనని నిజంగా వాళ్ళ పట్ల దేవుడు కృప ఉంది. అదే రీతిగా 2వ నెలలోని నేను మధ్యకాలం 3 గంటలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడు నిద్ర మొదలు ప్రార్థన చేస్తాను, ఏం చేస్తానో కూడా తెలియదు. కానీ నాకు ఆ రోజు మార్చి 10వ తారీఖు తెల్లవారు 2 గంటల డ్యూటీ పడింది. డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మీ పిల్లల గురించి పిల్లల గురించి కంచేసి వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యని. నాకు ఎందుకో ప్రేరేపణ వస్తూ ఉంటే అది చాలా పిల్లలందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంట్లో బర్నబాసు మా మామయ్య కలిసి ఏదో టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేస్తే పిల్లలు మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా అది పేలిపోయి మొక్కలకి ఏరిపోయి చెదిరిపోయి మొత్తం చుట్టుపక్కలంతా. కానీ ఏ మొక్క కూడా ఎవరికి తగలలేదు, చిన్న పీసులు అంటారు అవి. ఒకరు తగిలితే చాలా డేంజర్ అయిపోయాను. నాకు అర్థమైంది, తెల్లవారులేసి పిల్లల గురించి ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడని. దేవుడు ఆ రీతిగా పిల్లలకు కాపుదలు దయచేశాడు. ఇంకో సాధారణంగా తెల్లవారు ప్రార్థన నేను ఒకసారి మెసేజ్ పెట్టాను గ్రూపులో, ఎవరు సమయానికి రాలేకపోతున్నారు, మీరు వీలైనంత వరకు అందరూ త్వరగా రండి అని చెప్పేసి 3 గంటలకు వాటి కోసం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు నాకు పాస్టర్ గారు సపోర్ట్ చేసి బ్రదర్ డెఫినెట్లీ దేవుడు ఆశీర్వదించబడతాం అని చెప్పేసి మెసేజ్ పెట్టారు గ్రూప్లో. మెసేజ్ పెట్టిన వెంటనే నాకు 1-2 వారాల్లో నిజంగా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఒక 3 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు 20 lakhs మిగులుతుంది. ఆ ప్రాజెక్ట్ రాగానే నాకు 3 times అడిగారు, నేను రిజెక్ట్ చేశాను. ఎందుకనంటే లాస్ట్ 3 years నేను ఆ చివరిని కూర్చుండేవాడిని. నా డ్యూటీ సండే కూడా ఉండేది. ఎప్పుడు ఫోన్ వస్తే టెన్షన్తో పగలెడుతుండేవాడిని. కొంతకాలం నుంచి ప్రభా నీ సన్నిధిలో ఉండాలి, ఇలాగా కష్టమైపోతుంది, నాకు ఇది కరెక్ట్ కాదన్నాను. కాబట్టి దేవుడు ఇప్పుడు ఒక లాస్ట్ 2 months నుంచి డౌన్ గ్రేడ్ అయ్యాను. అంటే సిఓవి నుంచి డిప్యూటీ సిఓకి వచ్చాను. అది సండే సెలవుస్ దొరుకుతున్నాయి, దేవుడి సన్నిధిలో ఉండడానికి అవుతుంది, సేవకుతో పాటు అప్పుడు వెళ్ళడానికి అవుతుంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ 3 సార్లు వచ్చి రిజెక్ట్ చేసేసాను. వాళ్ళు 3 సార్లు అడిగారు, నువ్వు ఒక్కడో పెట్టుకోకపోతే పార్ట్నర్షిప్ కూడా కావాలని. లేదని నాకు అవ్వదని చెప్పేసాను. కానీ నిజంగా అది ఎందుకు రిజెక్ట్ చేశానంటే సాధారణంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, మన ఆశీర్వాదాలు తీసుకుని దేవుడు వద్దనుకుంటాం. నేనేం చేస్తానంటే నాకు దేవుడు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. నాకు అనన్య గారు లాస్ట్ ఇయర్ మన యానివర్సరీకి వచ్చి ప్రార్థన చేస్తూ బ్రదర్ మిమ్మల్ని దేవుడు బాగా ఆశ్రయించబోతున్నాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు, కాబట్టి ప్రార్థన చేయండి అన్నాడు. మొన్న ఆయన మళ్ళీ మన మీటింగ్కి వచ్చి వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేస్తాను. స్టేజ్లో డ్రాప్ చేస్తే ఇద్దరి మధ్య మాట్లాడేటప్పుడు ఆయన గుర్తు చేస్తారు, బ్రదర్ ఏమైంది, దేవుడిని ఆశీర్వదించాడని. ఆయనకు మాట చెప్పాను, నా పిల్లలు దేవుడి సన్నిధిలో వాడబడుతున్నారండి, నేను సన్నిధికి టైంకి రాగలుగుతున్నాను, ఇంతకంటే ఆశీర్వాదం నాకు ఏం అవసరం లేదు, ఇది చాలా మంచి ఆశీర్వాదం అన్నాను. ఆయన అలాగే చెప్పిన తర్వాత ఏం మాట్లాడలేక డోర్ తీసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి బ్రదర్ మళ్ళీ ప్రార్థన చేస్తానని చెప్పి నేను సాటిస్ఫై అవ్వలేదని చెప్పి ఆయన సాటిస్ఫై అవ్వదని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశారు. దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఆయన మళ్ళీ ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. దేవుడు ఆశీర్వాదాల కన్నా దేవుడి సన్నిధిలో మా పిల్లలు కానీ నేను కానీ గడపడానికి ఎక్కువ ఆశ. ఏదంటే మన అవసరాలు బోర్డు ఉంటాయి, కానీ నేను చాలాసార్లు సాక్ష్యాలు చెప్పేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతానని చెప్తూ ఉంటాను. అది ఎలాగనంటే బైబిల్ ఎక్కువ చదువుతాను. నేను సెప్టెంబర్ 7th కల్లా 2 times బైబిల్ చదివేస్తాను. మళ్ళీ ఇంకా గ్యాప్ ఉంది కదా ఇంకోసారి కొత్త నిబంధన చదువుదాం అనుకున్నా, కానీ సెట్ అవ్వలేదంటే నాకు వదిన జాబ్ పెట్టి ప్లేస్ మారిపోయాం. ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత రేయలతో మాట్లాడా, ఏంటి నేను ఇట్లా బైబిల్ తెచ్చుకొని చదువుకోవచ్చని. లేదు బ్రదర్ మీరు కానీ ఇప్పుడు తెచ్చి చదివారంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కావాలంటే మొబైల్లో చదువుకోండి అన్నారు. మొబైల్లో చదువుదామంటే అది అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మొబైల్కి ఎడిట్ అయిపోతున్నారు. మనం ఏదో తెస్తాము, అక్కడ ఏదో మెసేజ్లు రావడం చాటింగ్లు చేయడం అయిపోద్ది, అలా కాదన్నట్టుగా అన్నాను. కానీ జనవరి నుంచి మళ్ళీ నేను బైబిల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వీలైనంత వరకు ఆఫీస్కి తీసుకెళ్ళి ట్రై చేస్తాను. ప్రార్థన చేయండి. సేమ్ టైం మన సంఘోసులు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఈ సంవత్సరం ఎవరైనా బైబిల్ పూర్తి చేశారా? ఎవరు చేయలేదా?
దేవుడికి వందనాలు. Praise the నేను Lord. రోజుకి 4 hours బైబిల్ చదువుతుంటే నా చుట్టుపక్కల వచ్చి నువ్వు ఇలాగని చదివి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతున్నట్టుగా నన్ను వచ్చి అంటుండేవారు అనమాట. నేను నాకు చెప్పింది ఏంటంటే నాకు చదవడం నాకు అంతసేపు చదువుతున్నాను, నాకు చదవడం సరిగ్గా రాదు, అందుకే వెనక్కి ముందుకు చదువుతుంటే అంత టైం పడుతుంది అన్నట్టుగా అన్నా. సో కాబట్టి ప్రార్థన ఎక్కువ చేసేటట్టుగా బైబిల్ ఎక్కువ ప్రార్థన ఎక్కువ చేసేటట్టుగా బైబిల్ ఎక్కువ చదివేటట్టుగా ప్రార్థన చేయండి. నా పిల్లలు కూడా దేవుడి సన్నిధిలో ఆల్రెడీ పాటలు వాడబడుతున్నారు. నేను కూడా ఈ లాస్ట్ 2 months గమనిస్తే ఈ టైం దొరికిన కాడి నుంచి సేవకులతో పాటు వెళ్ళడం జరిగింది. విజయనగరం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, టైం దొరికేటప్పుడల్లా దేవుడి సన్నిధిలోకి వెళ్తూనే ఉన్నా. మా పిల్లలు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, అత్తమానికి అయితే డ్యూటీ లేకపోతే జాబ్ సేవన్స్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కానీ తర్వాత ఈ వచ్చిన ఆశీర్వాదం బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడి సాక్షి దీవించిన కాక. ఆమేన్. గట్టిగా చెప్పకూడదా?